ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జనసేన బీజేపీలతో కలిసి తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అందుకు తగ్గట్లుగానే మంత్రి పదవుల నుంచి పాలనాపరమైన వ్యవహారాల వరకు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వస్తుంది. ఇక సీఎంగా బాబు తన మంత్రివర్గంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసి ఆయనకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారని చెప్పాలి. అలాగే ఈ ఏడాది కాలంలో మూడు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ విభేదాలు చోటు చేసుకోలేదు సరికదా. సమయం చిక్కినప్పుడల్లా బాబు, లోకేష్, పవన్ల మధ్య ఏర్పడిన మైత్రి బంధం మరింత బలంగా బయటకు కనిపిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రగతికి ఈ కూటమి బంధం మరో 15 నుంచి 20 ఏళ్లు ఇలానే కొనసాగుతుందంటూ పవన్ పదే పదే నొక్కి వక్కానిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేనల బంధం అంటే రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, కాపు ఏకీకరణ అవుతుంది. ఈ పొత్తు కూటమికి రాజకీయంగా మరింత శక్తినిస్తుంది. ఇక జనసేన పార్టీ విషయానికొస్తే, పార్టీ ప్రభుత్వంలో భాగమై ఏడాది గడిచింది. మరో 4 ఏళ్లు జనసేన ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఈ 4 ఏళ్ల సమయం జనసేన బలోపేతానికి అత్యంత కీలకం. గడిచిన ఏడాది కాలంలో పవన్ తన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ నాయకత్వ పటిష్టతకు ఎటువంటి ప్రణాళికలు రచించారు అని చూస్తే శూన్యమని చెప్పాలి. ఈ ఏడాది విలువైన రాజకీయ సమయాన్ని పవన్ తన పార్టీ పటిష్టత కోసం వినియోగించుకోకపోవడం పార్టీ శ్రేణులకు కూడా నిరాశకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోలింగ్ బూత్ లో కూర్చునే బలమైన నాయకులు కూడా పార్టీకి లేరు అంటూ బహిరంగంగా ప్రకటించిన పవన్ మరి ఈ ఏడాదిలో ఆ సమస్యకు పరిష్కార మార్గాలేమైనా వెతికారా? పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలను నియమించగలిగారా? పార్టీ ముందున్న సంస్థాగత నిర్మాణ సమస్యను అధిగమించేలా నాయకులను తయారు చేయగలిగారా అన్న ఎన్నో ప్రశ్నలకు జనసేన దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు వార్డు స్థాయి వరకు సరైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కానీ జనసేన విషయంలో ఇది జరగలేదు. కనీసం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పవన్ వీటిపైన దృష్టి పెడతారు అనుకున్న జన సైనికులకు, పవన్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లోని జనసేన బలోపేతానికి పవన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలతోనూ చర్చలు, సమావేశాలు నిర్వహించిందే లేదు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలంటూ ఇప్పటికే 2 పడవల మీద ప్రయాణం చేయాలని చూస్తున్న పవన్ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను మూస్తూ 3వ పడవ మీద కాలు మోపుతున్నారు. దీంతో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కు అనుకూలమైన సమయం కూడా వెచ్చించలేకపోతున్నారు. అయితే పవన్ పార్టీ పటిష్టతపై పెట్టాల్సిన శ్రద్ధను ఇతర పార్టీల బలోపేతానికి వెచ్చిస్తూ పార్టీని గాలి కొదిలేస్తున్నారనే భావన సొంత పార్టీ అభిమానులలోనూ కనిపిస్తోంది. బీజేపీ మత రాజకీయ వ్యూహంలో పవన్ చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా పవన్ ఇతర పార్టీల బలోపేతానికి, పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకుండా సొంత పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాబోయే భవిష్యత్ కాలంలో జనసేన పురోగతిలో మార్పు శూన్యమే అవుతుంది. దీన్ని బట్టి చూస్తే పవన్ త్రిబుల్ డ్రైవింగ్ జనసేనకు అత్యంత ప్రమాదకరం అనేది పవన్ గ్రహించగలగాలి. అదే విషయం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జనసేన బీజేపీలతో కలిసి తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అందుకు తగ్గట్లుగానే మంత్రి పదవుల నుంచి పాలనాపరమైన వ్యవహారాల వరకు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వస్తుంది. ఇక సీఎంగా బాబు తన మంత్రివర్గంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసి ఆయనకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇచ్చారని చెప్పాలి. అలాగే ఈ ఏడాది కాలంలో మూడు పార్టీల మధ్య ఎటువంటి రాజకీయ విభేదాలు చోటు చేసుకోలేదు సరికదా. సమయం చిక్కినప్పుడల్లా బాబు, లోకేష్, పవన్ల మధ్య ఏర్పడిన మైత్రి బంధం మరింత బలంగా బయటకు కనిపిస్తూనే వస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రగతికి ఈ కూటమి బంధం మరో 15 నుంచి 20 ఏళ్లు ఇలానే కొనసాగుతుందంటూ పవన్ పదే పదే నొక్కి వక్కానిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేనల బంధం అంటే రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, కాపు ఏకీకరణ అవుతుంది. ఈ పొత్తు కూటమికి రాజకీయంగా మరింత శక్తినిస్తుంది. ఇక జనసేన పార్టీ విషయానికొస్తే, పార్టీ ప్రభుత్వంలో భాగమై ఏడాది గడిచింది.
మరో 4 ఏళ్లు జనసేన ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఈ 4 ఏళ్ల సమయం జనసేన బలోపేతానికి అత్యంత కీలకం. గడిచిన ఏడాది కాలంలో పవన్ తన పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ నాయకత్వ పటిష్టతకు ఎటువంటి ప్రణాళికలు రచించారు అని చూస్తే శూన్యమనే చెప్పాలి. ఈ ఏడాది విలువైన రాజకీయ సమయాన్ని పవన్ తన పార్టీ పటిష్టత కోసం వినియోగించుకోకపోవడం పార్టీ శ్రేణులకు కూడా నిరాశకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోలింగ్ బూత్ లో కూర్చునే బలమైన నాయకులు కూడా పార్టీకి లేరు అంటూ బహిరంగంగా ప్రకటించిన పవన్ మరి ఈ ఏడాదిలో ఆ సమస్యకు పరిష్కార మార్గాలేమైనా వెతికారా? పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలను నియమించగలిగారా? పార్టీ ముందున్న సంస్థాగత నిర్మాణ సమస్యను అధిగమించేలా నాయకులను తయారు చేయగలిగారా అన్న ఎన్నో ప్రశ్నలకు జనసేన దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు వార్డు స్థాయి వరకు సరైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కానీ జనసేన విషయంలో ఇది జరగలేదు. కనీసం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పవన్ వీటిపైన దృష్టి పెడతారు అనుకున్న జన సైనికులకు, పవన్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లోని జనసేన బలోపేతానికి పవన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలతోనూ చర్చలు, సమావేశాలు నిర్వహించిందే లేదు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలంటూ ఇప్పటికే 2 పడవల మీద ప్రయాణం చేయాలని చూస్తున్న పవన్ ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలను మూస్తూ 3వ పడవ మీద కాలు మోపుతున్నారు. దీంతో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కు అనుకూలమైన సమయం కూడా వెచ్చించలేకపోతున్నారు. అయితే పవన్ పార్టీ పటిష్టతపై పెట్టాల్సిన శ్రద్ధను ఇతర పార్టీల బలోపేతానికి వెచ్చిస్తూ పార్టీని గాలి కొదిలేస్తున్నారనే భావన సొంత పార్టీ అభిమానులలోనూ కనిపిస్తోంది. బీజేపీ మత రాజకీయ వ్యూహంలో పవన్ చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా పవన్ ఇతర పార్టీల బలోపేతానికి, పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకుండా సొంత పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాబోయే భవిష్యత్ కాలంలో జనసేన పురోగతిలో మార్పు శూన్యమే అవుతుంది. దీన్ని బట్టి చూస్తే పవన్ త్రిబుల్ డ్రైవింగ్ జనసేనకు అత్యంత ప్రమాదకరం అనేది పవన్ గ్రహించగలగాలి. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.